వాళ్ళ నుంచి నిమిషాల్లో ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అప్పుడు భక్తి పెరుగుద్ది. అప్పుడు ఎప్పుడైతే నా 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 అనుకున్నావో మొత్తానికి అసలు అయిపోదు. ఒకసారి మనం దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆలోచిస్తున్నాం, గుర్తుంచుకోండి. ఆ దేవుడు ఉన్న శక్తిని మనం తెలిస్తే అక్కడ రెండు మేలు జరిగిన వాళ్ళకి ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ చంపేసి వాళ్ళందరినీ బరేలు కోరిని పంపి ఇక్కడ వాళ్ళందరినీ తప్పించాడు. అదొక మేలు. అయిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం చేస్తే 6 నెలలు చూపించాడు. 6 నెలలు చూపించినప్పుడు దాటేసిన తర్వాత వాళ్ళు కూడా సకాలం వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ సకాలం వచ్చిన తర్వాత ఈ 2 గోడలను కనిపేశాడు. వాళ్ళ మొత్తానికి లేకుండా పోయారు. వాళ్ళ అవతల దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వరకు బాగానే ఉంది. మరి వాళ్ళకి భోజనాలు కావాలా వద్దా? మాట్లాడమ్మా, భోజనాలు కావాలా? ఇప్పుడు రేపు వద్దు మనకి ప్రేమ ఎందుకు? రేపంటే మళ్ళీ వచ్చేవారు. 6,03,500 మంది భోజనం పెట్టాలి. ఇప్పుడు 100 మందిగా నీ వల్ల నా వల్ల ఉన్నప్పుడు 6,03,500 మందికి అవుద్దా? అది నా దేవుని యొక్క గొప్పతనం. అది మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి. నీకు తెలియక ఇంకా ఏదో నువ్వు మాట్లాడుతున్నా వద్దు. ఖర్చు చేయండి, దేవుని భక్తి పెంచండి, మీ పనులు ఖర్చు చేయండి, ప్రార్థన పెంచండి, మీ భక్తిని పెంచండి, జీవన విధానం తగ్గించండి. ఎందుకో తెలుసా? మహా అయితే ఇదే ఎండలు కంటిన్యూ కాస్తే, ఇదే ఎండలు ఎలాగ కాస్తే 2 నెలలు చచ్చిపోయి 3 మంది ఉన్నారు. ఇదే ఎండలు కాస్తే నెల చచ్చిపోవచ్చు. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లాడుతున్నావు. నువ్వు వాక్యాన్ని నమ్మితే, దేవుని నమ్మితే, అసలు దేవునికి నాకు దేవునికి ఆ ఉన్న కనెక్టివ్ ఏంటి, నేనేం చెయ్యాలి అని ఒక్కసారి ఆశ్చర్యంగా ఆలోచిస్తే నీ అవసరం తీర్చగలిగిన వాడు దేవుడే. ఎక్కడ అవసరం కోసం ఆయన దూరం చేసుకుంటే మొత్తానికి పోగొట్టేవాడు కూడా దేవుడే. ఈ సత్యాన్ని మనం గమనిస్తే వాళ్ళు అయ్యా సముద్రాన్ని బాగా దాటించావు, ఆయన ఆకలి వస్తుంది. అక్కడ ఉంటే దుంపలో ఏదో ఆకులు అలవాటు బతికేవాళ్ళు. భక్తిలో ఏముండదు, కానీ ఆటంకం మాత్రం మనకు అందరూ సహాయం ఇచ్చేవాళ్ళు. మీ ఇంట్లో మీకు చేసిన మేలు కానీ, మీకు చేసిన ఉపకారాన్ని బట్టి కానీ ఎవడో దేవుడికి చెప్పడం. నీ ఇంట్లో ఏదైనా పొరపాటు చెప్తే 10 మంది నెలకోసారి స్నానం చేసే మురుగులు వచ్చాయి. ఇదిగా దేవుడు అనుకున్నావు కదా చెప్పాలి. ఇప్పుడు ఈ 100 మందికి మనం తల కింద అయిపోతా ఉంటే 6 లక్షల మంది భోజనం అడిగారు. భోజనం కూడా ఏమడిగారు? ఎప్పుడు గొంతులో ఆకులు, గోంగూర, తోటకూర, ఆకులు అలవలేదా? మాకు మాంసం కావాలి అన్నారు. 6 లక్షల మందికి మాంసం అంటే ఎందుకు గొడిపోయమంటారు? ఒక వారం సరిపోతుండే. 6 లక్షల మంది యాక్లని ఉండాలంటారు. యాక్లం ఇప్పుడు మీరు ఆలోచించారా? చదువుకుంటే వెళ్ళిపోతున్నా మళ్ళీ ఇక్కడ అవసరం ఇంకా ప్రార్థన అని చెప్పేసి నిప్పి మీద నుంచున్నట్టే మనకు జీవితం మన భక్తి చేయాలా? భక్తే ఒకసారి దేవుని నుంచి నమ్మితే, ఆయన ఉన్న శక్తిని కలిగితే చాలా చట్టం, కానీ ఆయన విడలేనంత గొప్ప ప్రేమతో అడ్డుకునేవాడు దేవుడు. మరి అందరి నుంచి కూడా ఉన్నారుగా. 6 లక్షల మంది అడిగారు మాంసం కావాలని. మళ్ళీ మన నాయకుడు ఎవరిని అడుగుతారు? ఈ జనమంతా వచ్చి నాయకుడిని అడుగుతారు. ఈ నాయకుడు ఏం చెప్తున్నాడు? ఈయన పంపిణీ అడుగుతున్నాడు, అంతే కదా. మరి ఈయన పంపిణీ అడుగుతున్నాడు, మాకు మాంసం తినాలని ఉందని అడిగారు. అయ్యా మాంసం అడుగుతారు, ఏం చేయమని నన్ను చంపేసేలాగా ఉన్నాను, 7 మధ్యన పెట్టే బాబు ఉన్నా గడిగడి కన్నా 100 వయసులాగా ఉందని చెప్పేసి ఇది ఎప్పుడు ఏడ్చలేదు. ఎక్కడ దేవుడి దగ్గర ఎప్పుడు ఏడ్చలే. ఏడు బాబు చంపేసేలాగా ఉన్నాను, నన్ను మాట్లాడితే చంపేసేలాగా ఉన్నాను. రేపు వద్దు ఉపవాసం ప్రార్థనలు అంటున్నాను. మీరు అందరూ అన్నట్టే కక్షలు నరికేసినట్టు వస్తున్నారు అందరూ. అది ఎప్పుడు ఆయన దేవుడి దగ్గర ఎప్పుడు అయ్యా అది ఏంటి బాబు చంపేసేలాగా ఉన్నారు. పోతే నాకు బంగాళదుంపలు కావాలో, కోడిగుడ్లు కావాలో, వంకాయ కావాలో, ఉల్లిపాయ పులుసు కావాలంటే సరిపోతుంది. వాళ్ళు ఏమడిగారు? మాకు మాంసం కావాలని అడిగారు. ఆయన ఎంతమందికి మాంసం నేను అలాగే పోతున్నానని చెప్పేసి మళ్ళీ ఈ నాయకుడు ఆయన దగ్గర ఎడుతున్న మొదలెట్టాడు. సరే నేను వెళ్ళాలని చెప్పాను. ఏం చెప్పండి అన్నాడు ఆయన. తండ్రి గుడ్డులో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడు చెప్తాను. ఏం చెప్పండి అందరికి? రేపు ఈ చెయ్యానికి మీరు మాంసం తింటామని చెప్పా అన్నాడు. ఎంతమంది? మనకి ఇంకా ఇక్కడ భోజనాలు తింటారు. 13వ వాక్యం.
అది చూసారండి. ఆయన ఏం చెప్పాడు? రేపు టైంకి భోజనం చేస్తారు, మాంసం తింటారని చెప్పు అని చెప్పాడు దేవుడు. అదే మాట, ఇదిగో మీరు కంగారు పడకండి, రేపు మీ భోజనం మాంసం అన్నాడు. అంతే సంకల్పం కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. రాత్రి ఆ సాయంకాలానికి 6 లక్షల మంది జనాలకి పూరీలను ఆ నైట్ కురిపించేశాడు దేవుడు. తెల్లవారికి పాడైపోతుంది కనుక ఆ సాయంకాలంలో పూరీలను కురిపించాడు. చదవమ్మా. ఊరేళ్ళు వచ్చి వారి పాలకు కప్పెను. ఉదయమున మంచు వారి పాలకు చుట్టూ పడి ఉండేది. ఎప్పుడైతే పూరేని రాత్రి ఏర్పాటు చేసేసాడు, మాంసం రాత్రి ఏర్పాటు చేశాడు, పొద్దున వారు తింటారు కనుక ఆ పైన 5 గంటలు కప్పించేసాడు నా దేవుడు. అదే ఇంట్లో ఉండండి ఫ్రిడ్జ్. ఆ రాత్రి పడిన మాంసాన్ని ఆ తెల్లవారినప్పటికి 5తో కప్పేసి ఆ తెల్లవారు తినండి అన్నాడు దేవుడు. ఇది ఎన్నో కార్యం, ఇది ఎన్నో కార్యం. నా గొడవ మీరు ఇది ఎన్నో కార్యం. ఇది 3 ఏంటది? కొడుకులందరినీ చంపేశాడు, బరియల గ్రౌండ్కి పంపాడు, అందరినీ గేటు దాటించేశాడు. దేవుడికి స్తోత్రం. ఎర్ర సముద్రం వచ్చింది, 6 నెలలుగా ఏర్పాటు చేశాడు. సరిగ్గా ఆ పక్క వెళ్ళిపోయిన తర్వాత సముద్రం మధ్యకి అందరూ వచ్చిన తర్వాత ముంచేశాడు. 2 జడుతూ చాలైనా పర్లేదు, కొడుకులు పొట్టైనా పర్లేదు అన్నట్టు కాకుండా మాంసం కావాలని అడిగారు వాళ్ళు. రెడీ. ఆ రాత్రికి దీపంలో ఉన్న మాంసాన్ని ఏర్పాటు చేశాడు, తెల్లారించేశాడు. హల్లెలూయా. మాంసం తినడమే కాకుండా మాకు నీళ్లు కావాలి అని అడిగారు. తినేశాం, మాకు నీళ్లు కావాలి అన్నారు. మరి అక్కడ ఏడుపు ఎక్కడ? ఏమో రాదురా, ఇదేమో ఏడుపు, ఏదేమో రాదురా, ఇదేమో ఏడుపు. ఏడ్చేవాడు ఎవరు చెప్పాలి? మోషే గారు. ఎందుకు? అయ్యా మా ఐగుప్తులో ఉంటే మేము బతికిపోవడమయ్యా, మా ఐగుప్తులో ఉంటే మేము హాయిగా బతికిపోవడమే. ఏదో గొప్ప చెప్పి పాలన్నావు, తేరన్నావు, ఏదో అన్నావు అని చెప్పేసి నీళ్ళు పోతే చంపేసేలాగా ఉన్నారండి. నన్ను నీళ్ళు ఇమ్మంటున్నారయ్యా అన్నాడు. ఏం చేయమంటావు అన్నప్పుడు నీ ఎదురుకుండా ఏముంది అన్నాడు. ఏముంది కొంత పండ్ల కదా ఆయన. ఇంకా నువ్వు తెలుగు కూడా అడుగుతా ఉంటావు, చంపేస్తే సిద్ధంగా ఉన్నా నీళ్ళు లేకపోతే నా ఎదురుకుండా బండ ఉంది అన్నాడు. ఆ బండతో నువ్వు మాట్లాడే మన భాష చెబుతున్నాడు. ఏమన్నాడా? ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. మాట్లాడు నీకు ఎత్తుకున్నాడంటే బండ నీళ్ళు బండ నా దేవుడిని మాట్లాడమన్నాడు. అందరికి ఆ బండలోంచి వచ్చేస్తుందంట. ఏంటి? చెప్పండి పట్టండి. మామూలు దేవుడు ఉంటారు. ఈశ్వర మామూలు దేవుడు కాదండి, చాలా అత్యున్నతమైన దేవుడు. నీకు నమ్మకం లేదు కనుక, నీకు భయం లేదు కనుక, నీకు భక్తి లేదు కనుక, నీకు సిస్టమ్ లేదు కనుక, నీకు పొజిషన్ లేదు కనుక, మనకు పరమాత్మ లేదు కనుక ఆయన ఎలాకోలంగా తీసుకుంటున్నాం. ఇక్కడ దేవునికి దాన్ని బట్టి చెప్పాలి. మోషే గారు. ఎందుకు? అయ్యా మా ఐగుప్తులో ఉంటే మేము బతికిపోవడమయ్యా, మా ఐగుప్తులో మేము హాయిగా బతికిపోవడమే. ఏదో గొప్ప చెప్పి పాలన్నావు, తేరన్నావు, ఏదో అన్నావు అని చెప్పేసి నీళ్ళు పోతే చంపేసేలాగా ఉన్నారండి. నన్ను నీళ్ళు ఇమ్మంటున్నారయ్యా అన్నాడు. ఏం చేయమంటావు అన్నప్పుడు నీ ఎదురుకుండా ఏముంది అన్నాడు. ఏముంది కొంత పండ్ల కదా ఆయన. ఇంకా నువ్వు తెలుగు కూడా అడుగుతా ఉంటావు, చంపేస్తే సిద్ధంగా ఉన్నా నీళ్ళు లేకపోతే నా ఎదురుకుండా బండ ఉంది అన్నాడు. ఆ బండతో నువ్వు మాట్లాడే మన భాష చెబుతున్నాడు. ఏమన్నాడా? ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. మాట్లాడు నీకు ఎత్తుకున్నాడంటే బండ నీళ్ళు బండ నా దేవుడిని మాట్లాడమన్నాడు. అందరికి ఆ బండలోంచి వచ్చేస్తుందంట. ఏంటి? చెప్పండి పట్టండి. మామూలు దేవుడు ఉంటారు. ఈశ్వర మామూలు దేవుడు కాదండి, చాలా అత్యున్నతమైన దేవుడు. నీకు నమ్మకం లేదు కనుక, నీకు భయం లేదు కనుక, నీకు భక్తి లేదు కనుక, నీకు సిస్టమ్ లేదు కనుక, నీకు పొజిషన్ లేదు కనుక, మనకు పరమాత్మ లేదు కనుక ఆయన ఎలాకోలంగా తీసుకుంటున్నాం. ఇక్కడ దేవునికి దాన్ని బట్టి నీళ్ళు ఎలా కానీ 6,3,500 మంది. ఎంతమంది ప్రపంచాలు ఒకే ఒక్కడం. వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. ఏమొచ్చి సేవ ఉన్నారు, మేము ఎందరూ చచ్చిపోతున్నాం, మాకు సమాధానం కావాలి, ఎందరూ చచ్చిపోతున్నాం, మాకు సమాధానం కావాలన్నారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరో, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరో నాయకులు. అయ్యా వాళ్ళు ఎంత దొరుకుతున్నారు ఆయన, మరి ఏం చేయబడ్డారు ఆయన, వాళ్ళకి అందరికి ఎదురెత్తిపోతే నన్ను చంపేసేలాగా ఉన్నారు, చంపేసి వాళ్ళ దగ్గర నన్ను ఎట్టేయండి అని చెప్పేసి ఈ తెలుపు. అప్పుడు నా దేవుడు ఏమన్నా తెలుసా? ఎందకి మేఘస్తంభాన్ని. హల్లెలూయా. ఎందకు మేఘస్తంభం. మేఘం అంటే హల్లెలూయా. రాత్రి చలికాలం, రాత్రి చలిపోయినప్పుడు మళ్ళీ రాత్రి వచ్చేసారు జనం. ఎవరో 6,03,500 మంది ఈ మీద వచ్చేసారు. ఇదిగో ఆ పగల దాకా బాగా ఉందా, ఈ రాత్రి చలిపోతుంది, ఈ చలికి సాగమంటావా, నేను చంపేయమంటావా అన్నారు. మళ్ళీ ఏంటో ఉన్నారు. మరి నడపటం
సంఘాన్ని నడపటం, దేవుని బిడ్డలు నడపడం ఎంత కష్టమో వాక్యంలో ఉన్న జ్ఞానంలో ఉన్న ఆత్మీయంలో ఉన్న పాస్టర్ గారు తెలుస్తుంది. ఏదో 2 కథలు చెప్పేసి వెళ్ళిపోయేవాడికి తెలియదు. హల్లెలూయా. మళ్ళీ పగలేమో మేఘస్తం పెడితే రాత్రి చలించిపోతుందని చెప్పేసి అయ్యా చలికి చచ్చిపోతావు, నన్ను మేము చచ్చిపోమంటావా, నేను చనిపోయమంటావా అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుపు, అయ్యో చలించిపోతుంటావు, నేను చేయమంటావు అనేప్పటికీ నువ్వు కంగారు పడుకో, అగ్నిస్తంభాన్ని పంపుతున్నాను. హల్లెలూయా. అంటే రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం ఎన్నాళ్ళు ఎవరన్నా చెప్తే, ఎన్నాళ్ళు చెప్తే ఆడవాళ్ళకైతే సేవ, మరి మా ఊళ్ళకైతే పంచుతాం 40 సంవత్సరాలు. యేసురాజు గారికి పంచుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి అంటే చెప్పబడాలి ఆశీర్వాదం చెప్పబడ్డారు. దేవుని సన్నిధానంలో పగలు చల్లగా ఉంటాయి మేఘస్తంభం, రాత్రి చలికి తట్టుకోలేక అగ్నిస్తాము. ఎన్నాళ్ళు 40 సంవత్సరాలు. నువ్వు ఏసీ కొనుక్కుంటే ఎన్నాళ్ళు ఇస్తాను నీకు గ్యారంటీ. ఏసీ కొనుక్కుంటే ఎన్నాళ్ళు ఇస్తాడు? 5 అంటాడు, తప్పితే 10 అంటాడు. అది కొన్న నెలకు 2 నెలకు కరెంట్ ఎక్కువైపోయి తక్కువైపోయి పడబడ కొట్టేసి కాలిపోతే ఆ దగ్గరికి వెళ్తే నీ కరెంటు పప్పులు నేను చేయమంటావు అంటాడు. అంతే. ఒకవేళ మహా అయితే గొప్పదైతే కరెంట్ పెట్టుకుని యాంటన పెట్టుకుని ఇన్వర్టర్ పెట్టుకుని ఒకవేళ రెగ్యులేటర్ పెట్టుకుంటే 5 ఏళ్ళు పూర్తవుద్ది. కానీ నా దేవుడు ఎన్నాళ్ళు ఇచ్చాడు చేసి 40 సంవత్సరాలు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఏం చేశారంటే అయ్యో మా పక్కన నాశనం ఏం చేయబడతామని చెప్పేసి ఈ జనం అందరూ మళ్ళీ వెళ్ళిపోరాయి మీదకే. ఎంతమంది జనం? 6,03,500 మంది. ఎవరన్నా 3 అయితే సంఘాన్ని నడపటం, దేవుని బిడ్డలు నడపడం ఎంత కష్టమో వాక్యంలో ఉన్న జ్ఞానంలో ఉన్న ఆత్మీయంలో ఉన్న పాస్టర్ గారు తెలుస్తుంది. ఏదో 2 కథలు చెప్పేసి వెళ్ళిపోయేవాడికి తెలియదు. హల్లెలూయా. సంఘాన్ని నడపటం, దేవుని బిడ్డలు నడపడం ఎంత కష్టమో వాక్యంలో ఉన్న జ్ఞానంలో ఉన్న ఆత్మీయంలో ఉన్న పాస్టర్ గారు తెలుస్తుంది. ఏదో 2 కథలు చెప్పేసి వెళ్ళిపోయేవాడికి తెలియదు. హల్లెలూయా. చూసారండి, కాళ్ళు వాపులేదు, చెప్పులు తెగిపోలేదు, బట్టలు మాయలేదు. 40 సంవత్సరాలు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. టేకే మీరు అనుకున్నాను ఎలా పని దేవుడు అనుకుంటున్నారా, అలా దేవుడు అనుకుంటారా, దక్షించి ఎక్కడ చేస్తాను ఆ దేవుడు ఎంత రోషంగా కూడా మీకు తెలియదండి. ఎంత గొప్ప చూపిన దేవుడు, ఎంత గొప్ప చూపిన దేవుడు, ఎన్ని రకాలుగా పోషించాడు తెలుసా? 40 సంవత్సరాలు. ఒకసారి చెప్పండి, 40 సంవత్సరాలు. ఫస్ట్ మా ఆడ కొడుకుని చంపేసి, ఫస్ట్ 6 కొడుకులు చంపేసి, మీ వాక్యంలో ఉండిపోవాలి, బైబిల్లో మెదడులో ఉండిపోవాలి. 6 కొడుకులు చంపేసి వాళ్ళందరినీ బరేలుగా ఉండి పంపేసి వీళ్ళందరినీ బయటికి పంపేశాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత సముద్రం అడ్డొచ్చింది, 6 నెలలుగా మార్చేశాడు. తర్వాత పలు సైన్యాన్ని ముంచేశాడు దయ్యంలో, ఇబ్బంది లేకుండా. తర్వాత మాంసం అన్నారు, తర్వాత నీళ్ళు అన్నారు, తర్వాత మాకు ఉడుకొచ్చి చెప్తుంది అన్నారు, తర్వాత మాకు చలి చెప్తుంది అన్నారు, తర్వాత మా బట్టలు బాగోలేదు అన్నారు, తర్వాత మా పాలు వాసిపోతున్నాయి అన్నారు. నవరంధ్రాలు 9 రకాలుగా 40 సంవత్సరాలు పోషించిన ఈ దేవుడు. అప్పుడు పోషించిన దేవుడికి పోషించిన ఈ పోషణ అంతా ఎందుకు? వీళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్తారు చెప్పాలి? ఎక్కడ తీసుకెళ్తారు? కనాను దేశానికి, పాలు తేనె ప్రవేశించిన దేశానికి. ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు?